మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు సంఘములోనికి మనల్ని పిలిచినాడు అన్నమాట. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ, బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరు, పురుషులైనా స్త్రీలైన, క్రీస్తు యొక్క మహిమను మన ఆత్మలకు మనం పొందాలి. అనేక సార్లు మనము క్రీస్తు మహిమను పొందాలి అని నేర్చుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. వినుట వలన విశ్వాసము కలుగును. నీవు విన్నది నీవు విశ్వసిస్తే, నేను విశ్వసిస్తే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతామన్నమాట. అలా కాకుండా విని 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 కూడా విడిచిపెడితే క్రీస్తు యొక్క మహిమను మనం పొందలేము అన్నమాట. క్రీస్తు యొక్క మహిమను పొందకపోతే మన జీవితము వ్యర్థమవుతుంది. అనగా ఏమాత్రమును సంఘములో ఉన్నటువంటి నిన్నైనా నన్నైనా ఏ తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడో ఆ పిలుపునకు మనం అర్హులము కాము, యోగ్యులము కామన్నమాట. అందువలన యాకోబు చెప్పిన ఈ మాటలు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కనుక వాక్యాన్ని మనం అంగీకరించాలి, వాక్యమును గైకొనాలి. వాక్యము ఏమని మనకు నేర్పిస్తూ ఉంది, ఏం సెలవిస్తూ ఉంది? క్రీస్తు యొక్క మహిమను పొందాలి అని వాక్యము సెలవిస్తూ ఉండగా ఆ వాక్యమును మనము అంగీకరించాలి, వాక్యాన్ని గైకొనాలి. వాక్యమును అనుసరించి మనం జీవించి క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలన్నమాట. 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. కనుక ఇక్కడ వాక్యాన్ని విని అలా వెళ్ళి మర్చిపోయేటువంటి వారు ఉండకూడదు. వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనం ప్రవర్తించేటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అందువలన మనం క్రీస్తు యొక్క మహిమను పొందగలం. లేదంటే మనం మరణించేంత వరకు కూడా క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలంటే కేవలము మాటలు మాత్రమే కానీ కార్యసాధన లేనేలేదన్నమాట. అందువలన క్రీస్తు మహిమను పొందము. క్రీస్తు మహిమను పొందకపోవటం పొందనందువలన తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని పిలవడన్నమాట. మనం యోగ్యులముగాము, మనం అర్హులముగాము. ఇప్పుడు చూడండి, మనకు నివాసానికి ఒక ఇల్లు అవసరమై ఉంది. నివాసానికి ఒక ఇల్లు కట్టుకోవడం అవసరమైతే ఒకడు తన జీవితకాలం అంతా ఇల్లు కట్టుకోవాలి అంటూ ఉంటే ఎప్పుడు ఇల్లు కట్టుకోవడము, ఎప్పుడు అందులో నివాసం ఉండడం, అది సాధ్యం కాదన్నమాట. ఇల్లు కట్టుకోవాలి కాదు, కట్టుకోవడానికి నిర్ణయించుకోవాలి.
ఒక నిర్ణయం ఏర్పడితే అతడు ఇంటిని కట్టుకోవడానికి ప్రయాసపడతాడు. ఇల్లు నిర్మించుకోవడం అనేది అంత సులువేం కాదు. అది కష్టంతో కూడిందన్నమాట. కనుక ఒకడు కష్టపడి, బాధపడి, ఏదో ప్రయాసపడి ఒక ఇంటిని నిర్మించుకుంటే అతడు మరణించేంత వరకు ఆ ఇంటిలో నివాసం ఉండగలడు అన్నమాట. కనుక శరీరము మరణించేంత వరకు నివాసం ఉండడానికి ఒక ఇంటిని నిర్మించుకోవడము ఎంత ఆవశ్యమో అంతగా పరలోక రాజ్యంలో ఉన్న శాశ్వతమైనటువంటి నివాసాలలో వెళ్ళి మనం నివాసం ఉండడానికి క్రీస్తు మహిమను నిర్మించుకోవడం కూడా అంతే ఆవశ్యం అన్నమాట. యోహాను సువార్త 14:2 ప్రభు అన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని ప్రభు అయిన క్రీస్తు యేసు సెలవిచ్చినారన్నమాట. అది మనకు ఒక వాగ్దానం. నివాసాలు సిద్ధమవుతూ ఉన్నాయి. నివాసాలు సిద్ధమైన తర్వాత ప్రభువు వస్తారు. నివాసాలలో ఉండుటకు ఎవరు యోగ్యులో వారిని ఆయన తనతో పాటు తీసుకొని వెళ్తారు. వారు ప్రభువుతో పాటు వెళ్ళి శాశ్వతమైన నివాసాలలో శాశ్వతంగా వారు ఉంటారు. తండ్రి అయిన దేవునితోనూ ప్రభు అయిన క్రీస్తు యేసుతోనూ శాశ్వతంగా వారు ఉంటారు, నివాసం ఉంటారు. కానీ ఆ నివాసములలో ప్రవేశించడానికి మనకు కావలసినటువంటి యోగ్యత, అర్హత ఏంటంటే క్రీస్తు యొక్క మహిమను పొందడం. ఈ క్రీస్తు మహిమను పొందడం అనేది నీవైనా నేనైనా నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు అన్నమాట. ప్రతిరోజు ప్రతి క్షణము క్రీస్తు యొక్క మహిమను పొందుటకు మనం ప్రయాసపడాలన్నమాట. నీవు ప్రయాసపడితే తప్ప క్రీస్తు మహిమను పొందలేవు. నీవు అపేక్ష కలిగి, ఆసక్తి కలిగి, ప్రయాసముతో క్రీస్తు యొక్క మహిమను పొందాలి సంఘంలో. లేదంటే నేను బ్రతికినంతకాలం క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలి, మా సంఘంలో ఇలా బోధిస్తూ ఉన్నారు, క్రీస్తు మహిమను పొందాలని బోధిస్తూ ఉన్నారు, మేము క్రీస్తు మహిమను పొందాలి పొందాలి పొందాలంటే ఎప్పుడు పొందేది నన్ను క్రీస్తు మహిమను? ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలని వాడు సత్యాంతవరకు చెప్పుకుంటాడు. ఇల్లు కట్టాలని వాడు ఎప్పుడు ఇల్లు కట్టుకునేది, అందులో ఎప్పుడు నివాసం ఉండేది. అలాగే క్రీస్తు మహిమను పొందాలి పొందాలి పొందాలని జీవితకాలం అంతా చెప్పుకుంటూ క్రీస్తు మహిమను పొందేది ఎప్పుడు? అది పొందకపోతే శాశ్వతమైనటువంటి నివాసములను మనం కోల్పోతాం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను కేవీపురంలో నేను ఒక చిన్న ఇల్లు ఒకటి కట్టిన. గృహప్రవేశం, సంఘస్థులతో గృహప్రవేశం చేసిన. కానీ ఒక్కరోజు కూడా మా ఫ్యామిలీ అందులో లేదు. నేను ఒక్కరోజు కూడా మా ఫ్యామిలీ అందులో లేదు. ఆ ఇల్లు ఉంటే ఏమి లేకపోతే ఏమి. ఇల్లు నిర్మించుకునేది నివాసం ఉండడానికి. కనుక ఇంటిని నిర్మించుకున్నాము, అందులో నివాసం లే. ఇక్కడ బాడుగింట్లో ఉండ. ఏంటంటే ఒక నివాసం అనేది అత్యంత అవసరం. కనుక పరలోకమందు నివాసములు ఉన్నాయి. ఆ సంగతిని మన ప్రభు అయిన క్రీస్తు యేసు తెలియజేసినారు. శరీరము నివాసం ఉండడానికి ఎలాంటి ఇంటిని మనం నిర్మించుకున్నా అది శరీరము బ్రతికున్నంత వరకే ఆ నివాసము యోగ్యంగా ఉంటుందన్నమాట. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత నీవు నిర్మించుకున్న ఇంటిలో ఇక నీవు నివాసం ఉండవు. అనగా నీ శరీరము నివాసం ఉండదు. ఒక ఇంటిలో శరీరము నివాసం ఉండాలంటే ఆ శరీరము బ్రతికి ఉండాలి. చచ్చిన శరీరము ఏ ఇంటిలోనూ నివాసం ఉండదు అన్నమాట. కనుక మనం నిర్మించుకున్నటువంటి ఇళ్ళు ఏవైనా సరే అవి కేవలము శరీర సంబంధమైన శరీరము కొరకు శరీరము నివాసం ఉండడానికి నిర్మించుకున్నటువంటి ఇళ్ళు అన్నమాట. మరి ఆత్మకు నివాసం
విలువైనటువంటి శాశ్వతమైనటువంటి నివాసము పరలోకమందు ఉంది. ఆ నివాసాల్లోనికి మన ఆత్మలు వెళ్ళి నివాసం ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కనుక పరలోకములో ఉన్న నీ ఆత్మ కొరకు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు ఆ నివాసాలను సిద్ధం చేసి ఉండగా, ఆ నివాసాలలోనికి వెళ్ళి నీ ఆత్మ, నా ఆత్మ, మన ఆత్మలు శాశ్వతంగా నివసించే అవకాశాన్ని మనం పొందాలి అని అంటే, ఆ నివాసాలలోనికి ప్రవేశించడానికి కావలసిన క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలన్నమాట. క్రీస్తు మహిమ లేకుండా ఆ నివాసాల్లో మనం ఉండడానికి యోగ్యులము కాము. కనుక ఇక్కడ క్రీస్తు యొక్క మహిమను పొందడం అనేది అత్యంత ఆవశ్యకము సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి. మీరు తరచు క్రీస్తు మహిమను పొందాలి 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 అని మరణించేంత వరకు అనుకున్నా దానివలన మీకు ప్రయోజనమేమిలా, మనకేం ప్రయోజనమే లేదన్నమాట. కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి దినములోను, దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణములోను క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మనము సిద్ధపడుతూ ఉండాలన్నమాట. ఏ రోజుకు ఆ రోజు ఒక సిద్ధపాటు, ఏ గడియకు ఆ గడియ సిద్ధపాటు. నీవైనా నేనైనా మనమందరము ఈ సిద్ధపాటును మనం కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. కనుక ఈ సిద్ధపాటు ఏదంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందడం మాత్రమే. మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు మహిమను మనం పొందాలి. కనుక క్రీస్తు యొక్క మహిమలో ఏవేవి ఉన్నాయి? చూడండి, ఆయన క్రీస్తు మహిమలో ఏవేవి ఉన్నవి అవి నీలోను నాలోను ఉండాలన్నమాట. క్రీస్తు మహిమలో ఉన్నవి నంబర్ 1, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, సాత్వికం. అలాగనే దీన మనస్సు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. కనుక ఇక్కడ ఓర్పు అన్నమాట. ఇవి ప్రభువు యొక్క మహిమలో ఉన్నాయి. ఆ తరువాత మరికొన్ని ఆయన మహిమలో ఉన్నాయన్నమాట. ప్రేమ, దయ, కనికరం, క్షమ, ఇంకను అనేక శ్రేష్టమైన గుణములు, స్వభావాలు, లక్షణాలు ప్రభువు యొక్క మహిమలో ఉన్నవన్నమాట.
ప్రభువు యొక్క మహిమలో ఉన్నవి అవి ఏవైనా నీ మహిమలో అగుపడాలి. నాన్న ఇక్కడ చూడండి, ప్రభు యొక్క మహిమలో ఉన్నవి నీ మహిమలో అగుపడాలి, నా మహిమలో అగుపడాలి. ప్రభు యొక్క మహిమలో ఉన్నవి నీ మహిమలో అగుపడకపోతే, నా మహిమలో అగుపడకపోతే మనం ప్రభు యొక్క మహిమను పొందిన వారము కామన్నమాట. కాబట్టి ఇక్కడ ఇందులో ఒకదాన్ని చూద్దాం, మనకు అర్థం కావడం కోసం ఒక్కదాన్ని చూద్దాం. మనం ప్రభు యొక్క మహిమలో ఓర్పు అనేది ఒకటి ఉందన్నమాట. ప్రభు యొక్క మహిమలో ఓర్పు అనేటువంటి ఒక శ్రేష్టమైన దైవ స్వభావం ఉంది. ఓర్పు దైవ స్వభావం నాయన. ఈ ఓర్పు ఎవరిలో ఉంటుందంటే అందరిలో ఉండదు. ఈ ఓర్పు సుఖాలు అనుభవించాలి అన్న వాళ్ళలో అస్సలు ఉండదు అన్నమాట. అతిశయించే వారిలో ఈ ఓర్పు ఉండదు. గర్వించేటువంటి వారిలో ఈ ఓర్పు ఉండదు. అహంకారం కలిగినటువంటి వారిలో ఈ ఓర్పు ఉండనే ఉండదు. దాన్ని మనము ఏమీ లేని వాళ్ళము అగుపడతాం అన్నమాట. కానీ మన లోపల క్రూరమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. అతిశయము, గర్వము, అహంకారం, ఇవి మనలో ఉన్నాయి. ఇవి క్రూర మృగాల కన్నా అపాయకరమైనవి అన్నమాట. నీలో ఉన్న అతిశయము నీకు తెలియడంలా, నీలో ఉన్న గర్వము నీకు తెలియడంలా, నీలో ఉన్న అహంకారము నీకు అసలు తెలియడం. కానీ అవి అప్పుడప్పుడు బయట వస్తాయన్నమాట. ఒక పుట్టలో నుండి ఒక పాము అలా బయట వచ్చినట్లు నీలో ఉన్న ఆ చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు అనగా అతిశయము, గర్వము, అహంకారము, అది అలా వస్తుందన్నమాట. ఒక పుట్టలో ఉన్న నాగు పాము ఉంది కదా నాయన, అది బయట వస్తుంది. ఎలా వస్తుంది? అది ఎలా వస్తుంది? రానక బాగా నిద్రపోక, ఇంటికి పోయి నిద్రపోక, ఇంటికి పోక, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోక, ఇంటికి వెళ్ళి పడుకో, అది చాలా న్యాయం అవుతుంది అన్నమాట. ఇక్కడ నిద్రపోవడం అనేది దేవుని అవమానపరచడం. నేను చాలాసార్లు చెప్తుంటా, ఇక్కడ నిద్రపోవడం నాయన, మీరు ఎవరైనా సరే ఇక్కడ నిద్రపోతే దేవుని అవమానపరచడం, చాలా అవమానం. ఇక్కడ వచ్చి ఆయన అవమానపరచడానికన్నా ఇంటికి వెళ్ళి సుఖంగా నిద్రపోవడం బెటర్ కదా. నా మాట విను. ఆదివారం నిద్ర వస్తుంది అంటే లేచి చక్కగా వెళ్ళిపోయి పడుకుని, ఎందుకంటే అది నీకు మంచిది కాదు. అంటే ఆయన కానీ ఒకసారి కోపగిస్తే ఇక అది నీకు క్షేమం కాదు, మంచిది కాదు అన్నమాట. ఎందుకంటే ఆయన అవమానపరచు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన అవమానపరచు. ఒక టీవీ ముందు, సీరియల్ ముందు కూర్చుంటే మనం నిద్రపోమన్నమాట. మనకు నిద్ర రాదు. నిద్రపోవాలనుకుంటే నిద్ర రాదు. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉన్నా ఎవరైనా టీవీ ఆఫ్ చేస్తే అప్పుడే మేలుకొని ఎందుకు ఆఫ్ చేసినారని అడుగుతారు. అంతగా సీరియల్ మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద ఉండాలన్నమాట. ఎందుకంటే నీ మంచి కోసం చెప్తుంది, నా మంచి కోసం. నువ్వు వింటే ఎంత, వినకపోతే అంత. నీ మంచి కోసం నేను చెప్పేది, నేను కాదు. దేవుడు మనకు వినిపించి నాకు కూడా వినిపిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు నిద్ర రాదు. మనం కూర్చుంటే నిద్ర వస్తుంది ఖచ్చితంగా. కానీ నిద్ర అనేది అది కూడా ఒక శోధన. ఆ శోధన జయించాలి. జయించలేని పక్షం వెళ్ళిపోయి పడుకొని నిద్రపోవడం బెటర్ కదా. నీ మేలు కోసం చెప్తుంది. అనేక సంవత్సరాలు దేవునికి ఉపయోగపడే అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడైనా ఉపయోగపడాలి కదా. అందువల్ల దాన్ని ఎక్కడున్నాం మనము?
ఎక్కడున్నావు నాయన? ఇప్పుడు ఒకడు వస్తాడు నాయన, ఒకడు వస్తాడు ఆ పుట్టలో నుంచి పామును బయటికి రప్పియడానికి ఏదో ఊతాడనమాట. దాన్ని మన భాషలో బిల్లిలి కాయని అంటారు. ఏమంటారు దాన్ని? అదేనా ఇంకేదైనా అంటారనమాట. అది ఒక ఒక బూర ఊతాడనమాట. అలా బూర ఊతుంది, లోపల నుంచి బుస్ అని బయట వస్తుందన్నమాట. అలా ఎవరో ఒకరు వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మనలో ఉన్న అతిశయాన్ని బయటికి లాగుతారనమాట. మనలో ఉన్న అతిశయం బయటికి బుస కొడుతూ వస్తుంది అనమాట. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న అహంకారము అలా బుస కొట్టుకుంటూ బయటకు వస్తుంది. అప్పుడు ఆ చూపు చూడండి ఆయన, అతిశయించే వారి చూపు చూడండి, అతిశయించేటువంటి మాటలు చూడండి, వినండి. గర్వము, అహంకారం వచ్చినప్పుడు ఆ ముఖ కవళికలు చూడండి, ఆ కళ్ళు చూడండి, ఆ మాటలు చూడండి. స్పష్టంగా అతిశయము, గర్వము, అహంకారము స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అందువలన అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, అతిశయము, గర్వము, అహంకారము కలిగినటువంటి వారు, వారిలో ఈ ఓర్పు అనేటువంటి దైవ గుణం ఉండదన్నమాట. కాబట్టి మీలో అనేకులు కూడా ఈ స్వభావాలను కలిగి ఉన్నారు. అవి ఎప్పుడంటే అప్పుడు రావు బయట. అదొక సందర్భంలో ఒక అతిశయం వస్తుంది, అదొక సందర్భంలో గర్వం వస్తుంది, అదొక సందర్భంలో అహంకారం వస్తుంది అన్నమాట. అప్పుడు అవి మనలో నుంచి బయట వచ్చినప్పుడు మనలో ఉన్నవి అదే అతిశయము, గర్వము, అహంకారం ఉన్నాయి. కానీ ఓర్పు అనే గుణము, సహనం అనే గుణము, దీర్ఘశాంతం అనే గుణం మనల్ని మచ్చుగానే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఒక పాములు పట్టేటువంటి వాడు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి వాడేదో ఒక స్వరాన్ని వినిపిస్తాడు అనమాట. ఆ స్వరం వినిపించినప్పుడు పుట్టలో నుంచి బుస్సుమంటూ పాము వస్తుందన్నమాట. అలాగే నీలో ఉన్న అతిశయాన్ని ఎవరో వచ్చి రెచ్చగొడతారు, నీలో ఉన్న గర్వాన్ని బయటికి లాగుతారు, నీలో ఉన్న అహంకారాన్ని బయటికి లాగినప్పుడు నీవు ఓర్పును, సహనమును, దీర్ఘశాంతమును అగుపరచలేవు. నీలో ఉన్న వాటిని అగుపరిచేస్తావు. అతిశయాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని అగుపరుస్తావు. కాబట్టి మన వ్యక్తిత్వంలో ఉన్నవే ఆయా సందర్భాలకి అవి బయట వస్తాయి. అందువల్ల ప్రభు అంటాడు, ఒకని హృదయము నిండి ఉండు దానిని బట్టి వాని నోరు మాట్లాడు. ఒక నోరు మాట్లాడడమే కాదు, కళ్ళు చూడడం అన్నమాట, చేతులు సైగ చేయడం కూడా. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతుంది, యాక్షన్లన్నీ జరుగుతాయి, మాటలన్నీ జరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఓర్పు, ప్రభువు ఓర్చుకున్నాడు అనమాట. ఓర్పు అనేది ప్రభువు యొక్క స్వభావం. ఓర్పు అనున్నది ప్రభువు యొక్క స్వభావం. ప్రభువు యొక్క మహిమలో ఉన్న ఈ ఓర్పు నీ యొక్క మహిమలో కూడా ఉండాలన్నమాట. ఒక్క ఓర్పు అనే గుణాన్ని చూస్తున్నాము. ఇది నీ మహిమలో ఉండాలి. ప్రభువు నిన్ను చూసినప్పుడు, దేవుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, మనలో ఎవరిని చూసినా ఈ ఓర్పు అనేది నీలో అగుపడాలి, నాలో అగుపడాలి. మనందరిలో అగుపడితే ప్రభు యొక్క మహిమలో ఉన్న ఆ స్వభావం, ఆ గుణం, ఆ లక్షణం మన మహిమలో ఉందన్నమాట. అందువలన అపోస్తలుడు అన్నాడు అని చెప్పి నీ మాటలు చూడండి. హెబ్రీ 12వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అలసట పడకయు. నంబర్ 1 ఏమన్నాడు ఆయన? మీరు అలసట పడబోకండి, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. అంటే మీరు విసుక్కోబోకండి, మీరు అలసట పడబోకండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకున్నాడు. ఎవరిని తలంచుకోమన్నాడు? ఈయన ప్రభువుని తలంచుకోమన్నాడు. ఏమని తలంచుకోమన్నాడు? ఏమని తలంచుకోమన్నాడు ప్రభువుని? మా లేఖనం చదవండి, మీ దగ్గర బైబిల్ ఉందా లేదా? ఏమని తలంచుకోమన్నాడు ప్రభువుని? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం.
చూడండి ఆయన పాపాత్ముడు. తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే. ఓర్చుకొనిన ఆయన చూడమన్నాడు. తిరస్కారం అంతయు ఆయన ఏం చేసినాడు? ఆయన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడు. తిరస్కారం అంటే తిరస్కారం. పాపాత్ములు యేసు ప్రభువుని ఏం చేసినారు? తిరస్కరించినారు. ఆయన ఎవరికో ఒకరికి ఒక ఉపకారం చేసినాడు. వాళ్ళు అంటారు విశ్రాంతి దినమున ఇలాంటి క్రియలు చేయకూడదని అంటారు. నేను మంచి క్రియ చేయడానికి ఏ దినమైతే ఏమైనా, మంచి క్రియ చేయడానికి ఏ దినమైతే విశ్రాంతి దినమున ఇలాంటి క్రియలు చేయకూడదు అంటారు. తిరస్కరిస్తారన్నమాట. తిరస్కరించినారు. సరే, మామూలు రోజుల్లో ఒక క్రియ చేసినాడు. అప్పుడేమన్నారు నాయన? అప్పుడేమన్నారంటే దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలనే ఈ దెయ్యం వెళ్ళగొచ్చినాడు, కానీ ఈయన శక్తి సామర్థ్యం కాదు. అంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎలాగైనా ఆయన తిరస్కరిస్తారన్నమాట. తిరస్కరించినారు. అలాగే ఆయన బోధించిన బోధను తిరస్కరించినారు. ఆయన చేసిన క్రియలు అనేకులకు మేలు జరిగినాయి. ఆయన బోధ అనేక ఆత్మలకు మేలు జరిగింది. కానీ ఆయన చేసిన ఉపకారములను మేళ్లను సహించలేని వాళ్ళు ఆయనను తిరస్కరించినారు. అలాగుననే ఆయన చేసినటువంటి బోధ, ఆ బోధను జనాలు విననివ్వకుండా అడ్డగించినారు. ఆయన్ను కూడా వినిపించనివ్వకుండా అడ్డగించినారు. ఆయన తిరస్కరించినారు. ఆయన చెప్పేది రైట్ కాదు అని వాళ్ళు ఆయన తిరస్కరించినారు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? తనవాళ్లే. తనవాళ్ళు, వేరెవరో కాదు, తనవాళ్ళు. కాబట్టి ఇక్కడ పాపాత్ములు అంటే ఎవరినైనా, ఈ పాపాత్ములు ఎవరు? తనవారు. తనవారు అన్నమాట. ఎవరు వాళ్ళు అంటే యూదులు అన్నమాట. యూదులలోని పాపాత్ములు అన్నమాట. ఆయన ఏం చేసినా తిరస్కరించినారు, ఏం మాట్లాడినా తిరస్కరించినారు. అదనమాట. అక్కడ ఆయన దేన్ని చూపించినాడు? ఆయన అతిశయాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని చూపించినాడా? అవేవి ఆయన వ్యక్తిత్వంలో లేదు. అని చూడండి, ఆయన గచ్చమని తోటలో ఏం చేసినాడు? ఆయన గచ్చమని తోటలో ఆయన పలికిన మాటలు చూడండి. ఆయన పలికినటువంటి మాటలు, తండ్రి ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, నా ప్రాణము చనిపోవునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. అంటే యేసు ప్రభువు ఒక దుఃఖములో మునిగిపోయినాడు అన్నమాట. ఒక ఓడ సముద్రములో మునిగిపోయినట్లు యేసు ప్రభువు దుఃఖములో మునిగిపోయినాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ దుఃఖములో మునిగిపోవడానికి కారణం తన చెమట రక్తపు బిందువుల వలె భూమి మీద రాలడానికి కారణం ఎవరినైనా? ఇస్కరియోతు యోధా కదా. అతడు పట్టివ్వకపోతే ఆయన ఎవరు పట్టుకునేవాళ్ళే కాదు అన్నమాట కదా. నేను
యూదులు అందరూ యూదులే. ఆయన ఎవరు పట్టుకోవాలి, ఆయన పట్టించింది ఎవరు? తన శిష్యులలో ఒకడనమాట. అప్పుడు శిష్యుడు ఏం చేసినాడు? యేసు ప్రభువుని డబ్బును తీసుకొని తిరస్కరించినాడు. వెండి నాణ్యములను తీసుకొని తిరస్కరించేసినాడు. ప్రభువుని తిరస్కరించినాడు అనగా ఆయన చేసిన క్రియలను తిరస్కరించినాడు, ఆయన బోధించిన బోధను తిరస్కరించినాడు, ఆయన జీవించిన జీవితాన్ని తిరస్కరించినాడు, చివరికి ఆయన్నే తిరస్కరించినాడు అన్నమాట. తను తిరస్కరించినటువంటి ఇస్కరియోతు అతడు చేసిన పని వలన యేసు ప్రభువుకి ఒక పెద్ద శ్రమ వచ్చిందన్నమాట. నా ప్రాణము పోవునంతగా నేను దుఃఖములో మునిగి ఉన్నాను. అంత పెద్ద శ్రమ, అంత పెద్ద హింస ఎవరి వలన సంభవించింది అంటే తన శిష్యులలో ఉన్న ఒకడైన ఇస్కరియోతు యూదా వలన సంభవించింది అన్నమాట. ప్రభువు ఎలా స్పందించాలి? ప్రభువు ఎలా స్పందించాలి నాయన? ఆయన ఎలా స్పందించినాడు? ఆయన ఎలా స్పందించినాడు చూడండి. కాబట్టి ఆనాడు యూదులు పంపించినటువంటి వారితో కూడా, సైనికులతో కూడా ఇస్కరియోతు యూదా వచ్చినాడు. అతడు రాకముందే ప్రభువు తెలుసుకున్నాడు. ప్రభువు ఎదుర్కొన్నాడు. యూదా ఏం చేసినాడు? బోధకుడా నీకు శుభము అని అన్నాడు ఆయన. ప్రభువు ఏం చెప్పినాడు ఆయన? పిలికాడా నీవు వచ్చిన పని కానీ అన్నాడు. అక్కడ ఏమి అగుపరిచినాడు ప్రభువు? ఏం అగుపరిచినాడు ఆడ? ఎవరి మీద ప్రేమ? ఏమని ప్రేమ చూపించినాడు? అక్కడ ఓర్పు అన్నమాట. ప్రేమ కాదు, ఓర్పు అన్నమాట. స్పష్టంగా ఓర్చుకున్నాడు. వాడు చేసిన ఆ క్రియను ఓర్చుకున్నాడు. తనవాడు తనకు చేసిన కీడంతట్లో వాడిని ఏం చేసినాడు ఆయన? వాని విషయంలో ఏమో కలిగి ఉన్నాడు? ఓర్పును కలిగి ఉన్నాడు. కనుక ఈ ఓర్పు అనేది దైవ స్వభావం. నీవు ఈ ఓర్పును నీ వ్యక్తిత్వంలో కలిగి ఉండాలి, నీ మహిమలో కలిగి ఉండాలి. నీవు నీ మహిమలో కలిగి ఉండడానికి నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? ఎవరిని చూడాలి మనము? ఓర్చుకొనిన పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను చూడుడి అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. యేసు ప్రభువుని చూడమన్నాడు అన్నమాట. కాబట్టి మనము చూడాలి. ఎవరు? నీవైనా నేనైనా ఎవరిని చూడాలేడా? మనము ఈయనను చూడాలి, క్రీస్తును చూడాలన్నమాట. నీవైనా నేనైనా ఆయనను మనం చూడాలి. దేన్ని చూడాలాడా? అక్కడ దేన్ని చూడాలి నాయన? ఆయనలో ఉన్నటువంటి ఈ ఓర్పును చూడాలన్నమాట. ఓర్పు అనున్నది తన వ్యక్తిత్వంలో ఒక స్వభావము, ఒక గుణము. అలాంటి ఒక ఓర్పు నీ మహిమలో నీవు కలిగి ఉండాలన్నమాట. సహజంగా ఏం కలిగి ఉన్నాడు మనిషి? మనం సంఘంలో ఉన్నాను ఆయన, నిజాలు చెప్తాను నేను. సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉన్న మనలో ఏమున్నాయంటాడు ఆయన? అతిశయం. అలాగే మరేముంది? గర్వము. అహంకారం. ఇవి మన వ్యక్తిత్వంలో భాగమైపోయింది. పైకి ఏమి లేని వారిని కనిపిస్తాం. ఆయా సందర్భాల్లో నాగుబాము వలె బుస కొడుతూ బయట వస్తారనమాట. ఈ మూడు ఉన్నంత వరకు కూడా ఓర్పు అనేది వ్యక్తిత్వంలో ఉండదు.
ఈ ఓర్పు అనేది వ్యక్తిత్వంలో కానరాదన్నమాట, కనబడదన్నమాట. కనుక నీ మహిమలో ఈ ఓర్పు ఉండడానికి వీటిల్ని నీవు రద్దు చేసుకోవాలి. నీవైనా నేనైనా మనము రద్దు చేసుకోవాలి వాటిని. మీలో ఎవరైనా అతిశయం కలిగి ఉన్న, గర్వము కలిగి ఉన్న, అహంకారం కలిగి ఉన్న, ఓర్పు అనేటువంటి ఈ దైవ స్వభావాన్ని మీ వ్యక్తిత్వంలో నుండి మీరు తిరస్కరించిన వారు అవుతారన్నమాట. కనుక మనము తన వారు మామూలు వారు కాదు, వాళ్ళు పాపాత్ములు, తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయన చూడమంటాడు అన్నమాట. ప్రభువును మనం చూడాలి. ప్రభువును మనం చూస్తే ఎందుకు చూడాలి? ప్రభువును మనం ప్రభువుని ఎందుకు చూడాలి? ఎవరు ఏదైనా సమాధానం చెప్తారు? ప్రభువుని ఎందుకు చూడాలి? ఆయన ఈ ఓర్పును ఎలా కలిగి ఉన్నాడు, ఆ ఓర్పుని నేను నా మహిమలో ఎలా కలిగి ఉండగలను అనడానికి ఆయన చూడాలను. కనుక ప్రభువును మనము తన మహిమలో ఉన్న దైవ స్వభావాలను చూడాలి. చూసి మనము ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నేను సహితము ప్రభువు మహిమలో ఉన్న ఆ ఓర్పు అనే గుణాన్ని నేను కలిగి ఉంటాను. నా మహిమలో నేను కలిగి ఉంటాను. కలిగి ఉండడానికి నేనేం చేస్తాను? ప్రభువు ఏం చేసినారు అదే నేను చేస్తాను. ప్రభువు ఏం చేసినారు? తనకు వ్యతిరేకముగా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఏం చేసినారు? ఆయన ఓర్చుకున్నాడు. కాబట్టి నాకేం కావాలి? నాకేం సంభవించాలి? ఆయన ఎక్కడుండవయ్యా? లేఖనాన్ని చదువుతున్నాము, ఎక్కడుండరు? ఆలోచన చేయండి. ఆయన ఇంకా కూడా నేనే ప్రశ్న వేసి నేనే సమాధానం చెప్తే మీరేం ఎదిగినట్టు లేనే లేదన్నమాట. నువ్వు యేసు ప్రభువుని చూడమన్నాడు. ఏమని చూడాలి ఆయన్ని? మళ్ళీ చెప్తున్నాను నేను, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఏం చేసినాడు? ఆయన ఓర్చుకున్నాడు. దీన్ని మనం ఏం చేయాలి? చూడాలి. ప్రభు మహిమలో ఉన్న ఈ ఓర్పును చూడాలి. ఈ ఓర్పు ఆయన ఓర్చుకోవడానికి ఏం సంభవించింది ఆయనకి కదా నాయనా? కాబట్టి ఓర్పు అనేది నీలో కూడా నీవు కలిగి ఉండడానికి నీకేం జరగాలడా? ఏం జరగాలి? పాపాత్ములు నీకు వ్యతిరేకంగా నిన్ను తిరస్కరించాలి. పాపాత్ములు నిన్నేం చేయాలి? తిరస్కరించాలి. ఎవరు వీరు? నీవారు. ఎవరు వీరు? నీవారు. వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? ప్రభుతో ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? వీరు నీతో ఉన్నారు. నీవున్న సంఘములో ఉన్నారు. నీవున్న సంఘములో వీరు ఉండాలన్నమాట. ఖచ్చితంగా వీరు ఉండాలి నాయన. వారు నిన్ను తిరస్కరించాలి. నీవారు, సంఘములో ఉన్న నీవారు నిన్ను తిరస్కరించాలన్నమాట. నీవు ప్రభువు బోధను అనుసరించి జీవించాలనుకుంటున్నావా? వారు నిన్ను తిరస్కరించాలి. ప్రభువులా నీవు మాట్లాడాలి అని అనుకున్నావా? వారు నిన్ను తిరస్కరించాలి. ప్రభువులా జీవించాలి అని నీవు అనుకున్నావా? వారు నిన్ను తిరస్కరించాలి. ప్రభువును పోలి నడుచుకోవాలి అని అనుకున్నావా? వారు నిన్ను తిరస్కరించాలి. నువ్వు మామూలుగా అయితే కాదు. నువ్వు మామూలుగా ఉంటే వాళ్ళు తిరస్కరించేస్తావు. అబ్బా నాకు శ్రమలు వచ్చేసినాయి, నాకు హింసలు వచ్చాయి. ఇవన్నీ ఓవర్ యాక్షన్ నాయన. ఇవన్నీ ఓవర్ యాక్షన్ అన్నమాట. నీవు ప్రభువు యొక్క బోధకు విధేయుడుగా ఉంటే నిన్ను తిరస్కరించాలి. ప్రభువు బోధను అనుసరించాలని నువ్వు ప్రయాసపడుతూ ఉంటే నిన్ను తిరస్కరించాలి. ప్రభువు యొక్క జీవితాన్ని నీవు జీవించడానికి ప్రయాసపడుతూ ఉంటే నిన్ను తిరస్కరించాలి.
టోటల్గా ప్రభువునందున్న విశ్వాసాలను వగుపరుస్తూ ఉంటే వారు నిన్ను తిరస్కరించాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, తెస్సలోనిలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో రెండో పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ విశ్వాసాన్ని చెప్పినాడు. వాళ్ళు విశ్వాసంలో ఏం అగుపరిచినారు? వాళ్ళు ప్రేమను అగుపరిచినారు అన్నమాట. 4వ వచనంలో అందువలన, ఎందువలన? మీరు కలిగిన విశ్వాస సంబంధమని ఈ ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుతున్నాము. వాళ్ళకేం సంభవించింది నాయనాడా? అప్పుడు వాళ్ళు మొదటి శతాబ్దంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, ప్రేమను కలిగి ఉన్నారు. అంటే విశ్వాసం కలిగి ఉండారు. ఈ విశ్వాసంలో వారు ప్రేమ చూపించాలనుకున్నారు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రేమించినారు, ప్రేమ కలిగిన వాడు, నేను కూడా ప్రేమించాలి కనుక వారు ప్రేమించినారు. వారు ప్రేమ విస్తరించిందన్నమాట. కనుక వారి ప్రేమ విస్తరించేసరికి ఏం జరిగిందాడా? ఆ సంఘంలో ఏం జరిగింది? 4వ వచనంలో అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుతున్న శ్రమలలోను ఏం జరిగింది? వాళ్ళకి హింసలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. దేని వలన వచ్చినాయి అవి? వారు ప్రభువులో ఉన్న ప్రేమను సంఘంలో చూపిస్తున్నారన్నమాట. అది వారి విశ్వాసం అన్నమాట. ప్రభు ప్రేమను చూపించినారు. ఆయన మహిమలో ప్రేమ ఉంది, మా మహిమలో కూడా ప్రేమ ఉండాలనుకున్నారు. ప్రభువు ప్రేమను వారు సంఘములో అగుపరిచినారు. వారు ప్రభువు యొక్క ప్రేమను సంఘములో అగుపరచగా వారికి ఎవరి వలన తిరస్కారాలు వచ్చినాయి? సంఘములో ఉన్న వ్యక్తుల వలన తిరస్కారం వచ్చింది. అంటే వారి వలనే హింసలు, వారి వలన శ్రమలు వచ్చినాయి అన్నమాట. వాటిలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఈ ఓర్పును వాటిలో కలిగి ఉన్నారు. కనుక ప్రేమ అనేది ప్రభువు యొక్క మహిమలో ఉన్న గుణం. అలాగే ఓర్పు అనేది కూడా ప్రభువు యొక్క మహిమలో ఉన్నటువంటి స్వభావం. ఈ రెండు స్వభావాలను వారు తమ మహిమలో కలిగి ఉన్నారన్నమాట మొదటి శతాబ్దంలో. అందువలన నీవు సంఘములో ఉన్నటువంటి నీవైనా నేనైనా మన మహిమలో ఈ ఓర్పు అనేది అగుపడాలి. ఈ ఓర్పు నీవు కలిగి ఉండడానికి నిన్నెవరు తిరస్కరించాలి? నీ వారైన పాపాత్ములు నిన్ను తిరస్కరించాలి. వారు ఎక్కడున్నారు? వాళ్ళు సంఘంలోనే ఉన్నారు. కాబట్టి నీవు ఏమని విశ్వసించుండవేడా? నీ విశ్వాసంలో ఏమేమి కలిగి ఉండవు? క్రీస్తు యేసునందు విశ్వాసం అన్నాం కదా మనము. ఏమని విశ్వసి క్రీస్తు ఎలా జీవించినారో అలాగున నేను జీవించడం వల్ల క్రీస్తు యొక్క మహిమను పొందుతాను. అది విశ్వాసం అన్నమాట. కనుక క్రీస్తులో ప్రేమ ఉందా? ఈ ప్రేమను నీవు చూపించినావు, నీవు కలిగి ఉన్నావు ఈ ప్రేమ. అలాగే క్రీస్తులో దయ ఉందా? ఈ దయను నీవు కూడా కలిగి ఉన్నావు. క్రీస్తు కనికరించినాడా? ఈ కనికరాన్ని నీవు కూడా కలిగి ఉన్నావు. వీటిని నీవు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో వీటిని నీవు అగుపరిచి ప్రభువును పోలి జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ తిరస్కారం ఎవరి వలన రావాలో? నిన్ను తిరస్కరించాలి. నీవు ప్రభు యొక్క గుణలక్షణ స్వభావాలను కలిగి వాటికి సంబంధించిన క్రియలను సంఘంలో చేసేటప్పుడు నిన్నెవరో తిరస్కరించాలన్నమాట. సంఘంలో ఉన్న వారు పాపాత్ములు, నిన్ను తిరస్కరించాలి. ఇవేమీ చేయకుండా నాకు తిరస్కారాలు వచ్చేసినాయి అక్కడ ఓర్పు లేనే లేదన్నమాట. దైవ స్వభావం లేనే లేదన్నమాట. క్రీస్తు మహిమలోని ఈ స్వభావం రాదన్నమాట.
కనుక మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క మహిమలోని స్వభావాలను తమ మహిమలోనికి వారు చేర్చుకోవడానికి అనేక శ్రమలు పడ్డారు, అనేక హింసలు పడ్డారు. వారిని శ్రమపరిచింది సంఘములో ఉన్న వ్యక్తులు, వారిని హింసించింది సంఘములో ఉన్న వ్యక్తులు. ఈ లేఖనాన్ని చూడండి, యాకోబు పత్రికలో యాకోబు ఇలా సెలవిచ్చినారన్నమాట. మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసానికి ఏం కలగాలంటాడు ఈయన? ఏంది నేను విశ్వాసం? విశ్వాసం అంటే ఏది? నేను ఇక్కడ నేను ఓర్చుకోవాలి, నాలో నేను ఓర్పును కలిగి ఉండాలి, నాలో నేను ఓర్పును కలిగి ఉండాలి. ఇది మన విశ్వాసం అన్నమాట. ఇది నిజంగా విశ్వాసం. నాలో నేను ఓర్పును కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాలో నేను ఓర్పును కలిగి ఉండాలి. ఇది మనం నిర్ణయించుకోవడం. ఇది మన విశ్వాసం కావాలన్నమాట. ఎందుకంటే ప్రభువులో ఓర్పు ఉంది, నాలో కూడా ఓర్పు ఉండాలి. ఇది నీ విశ్వాసం అయితే నీ విశ్వాసానికి ఏ రావాలంటాడు ఈయన? ఒక పరీక్ష జరగాలి. పరీక్ష ఏంది నాయన? నీ విశ్వాసానికి ఒక పరీక్ష. ఎవరో నిన్ను తిరస్కరించాలి, వారి ద్వారా ఈ శ్రమ కలగాలి. వీరి ద్వారా శ్రమ ఈ శ్రమ వీరి ద్వారా రావాలన్నమాట. వీరి ద్వారా రావాలి, నీ వారి ద్వారా ఈ శ్రమ రావాలి. నీలో ఉన్న విశ్వాసం, దీన్ని నీవు విశ్వాసం కలిగి ఉన్నావు. విశ్వాసం ఏంటంటే ప్రభువులో ఉన్న ఓర్పును నేను కూడా కలిగి ఉండాలి అన్నది విశ్వాసం అన్నమాట. ఈ ఓర్పు కలిగి ఉండాలి అన్నది విశ్వాసం. నీ విశ్వాసానికి ఏమొచ్చిందంటాడు ఆయన? శ్రమ. అంటే నంబర్ 1 పరీక్ష అన్నమాట. నంబర్ 2 శ్రమ వస్తుంది అన్నమాట. ఈ పరీక్ష, నీ విశ్వాసానికి ఈ పరీక్ష రావాలి. అంటే నిజంగా నువ్వు ఓర్పు కలిగి ఉన్నావా లేదా? పరీక్ష అంటే ఎందుకు నేను అది? విద్యార్థులకు పరీక్ష పెడతారు కదా. పరీక్ష ఎందుకు పెడతారు విద్యార్థులకి? నిజంగా ఈ సంవత్సర కాలంలో చదువుకున్నారా లేదా? అందువలన పరీక్ష పెడతారనమాట. ఆ పరీక్ష ఏంది? ఆ పరీక్షలో వాళ్ళు ఏం చేయాలి నాయన? వాడు పాస్ అవ్వాలి. ఫెయిల్ అయితే వాడు చదువుకోలేదని అర్థం అన్నమాట. వాళ్ళు చదివి ఉంటే పాస్ అయి ఉంటారు కదా. ఎవరిని అడిగిన చెప్తారు ఎందుకు ఫెయిల్ అయినారు? చదివితే కదయ్యా, చదువులో ఫెయిల్ అయినారు. అలాగే నీ విశ్వాసము నేను ఓర్పు కలిగి ఉండాలనుకున్నావు. ఆ విశ్వాసానికి ఒక పరీక్ష. ఈ పరీక్ష ఎవరి వలన వస్తుంది? సంఘంలో ఉన్న పాపాత్ములు నిన్ను తిరస్కరించి నీకేం కలుగు చేయాలి? వారు శ్రమ కలుగు చేయాలి. ఈ శ్రమ అంతట్లో కూడా ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉండవు నువ్వు, ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఓర్పును కాపాడుకోవాలన్నమాట. విశ్వాసం ద్వారా ఈ ఓర్పును నువ్వు కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. నువ్వు ఓర్చుకోవాలి, నేను ఓర్చుకోవాలి. సంఘంలో ఉన్నవారు మనల్ని తిరస్కరించాలి. తిరస్కారం అంతటిని మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మనం ఇలా ఓర్పును కలిగి ఉండడానికి మనకంటే ముందు ఈ తిరస్కారములంతా ఎవరికి వచ్చినాయి? ప్రభువుకు వచ్చినాయి. కనుక ప్రభువును మనం చూసి ప్రభువులో ఆ ఓర్పు ఎలా ఆయన కలిగి ఉన్నాడంటే, తిరస్కారములు వచ్చినప్పుడు ఓర్పును కలిగి ఉన్నాడు. అలాగే నాకు కూడా తిరస్కారాలు వచ్చినప్పుడు నేను కూడా ఏం కలిగి ఉంటాను? ఓర్పును కలిగి ఉంటాను. నా విశ్వాసానికి పరీక్ష రాని, శ్రమ రాని, అవేవి వచ్చినా కూడా నేను ప్రభువులో ఉన్న ఓర్పును నా మహిమలో కలిగి ఉండాలని విశ్వసించినానో ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. కాబట్టి నేను ఓర్చుకుంటా. వాళ్ళు ఎన్ని తిరస్కారాలను రాని, ఎంతగానో పరీక్షించని, ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలైనా కూడా తీసుకురాని, నేను దాన్ని అంతా ఓర్చుకుంటే ఏం చేస్తాను? నేను
ఓర్పు కలిగి ఉన్నాము అనడానికి రుజువు కావాలి. ఓర్పు కలిగి ఉన్నాము అనడానికి ఏం కావాలి? రుజువు కావాలి. రుజువులు లేకుండా ఓర్పు కలిగి ఉన్నాము అనడానికి ఏమి ఆధారమే లేదన్నమాట. ఓర్పు కలిగి ఉన్నాము అనడానికి రుజువు కావాలన్నమాట. ఇప్పుడు ఎవరిని చూడాలి మనము? ఇప్పుడు కూడా యేసు ప్రభువునే చూడాలి. ఇప్పుడు కూడా ఎవరిని చూడాలి మనము? యేసు ప్రభువుని చూడాలి. కనుక ఇస్కరియోతు యూద ఆయనకు తెలియకనే ఆయన ఏం చేసినాడు? అప్పగించినాడు. యేసు ప్రభువు ఆ రాత్రి భోజనాన్ని కూర్చున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు కదా. ఆ మాటను ప్రభువు చెప్పిన, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. కానీ ఎవరు అన్నదాన్ని చెప్పలేదు. ఎవరు అప్పగిస్తారు అని మాత్రం చెప్పలేదండి. కాబట్టి వాళ్ళకి, శిష్యులకి ఆయనను ఎవరు అప్పగిస్తారో వాళ్ళకి ఎవరికైనా తెలుసా? వాళ్ళెవ్వరికి తెలియదు అన్నమాట. వాళ్ళలో చాలామంది అడిగినారు, ప్రభువా నేనా 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 అంటూ వస్తున్నారన్నమాట. చివరిలో ఇస్కరియోతు యూదా ఏం చెప్పినాడు? ప్రభువా నేనా అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను ఎంత ఓర్పు చూడండి, ఎంత ఓర్పు నాకు పరిచింది. ఆయన మాటలు ఎంత ప్రశాంతంగా. నేనా అని ఇస్కరియోతు యూదా అడిగినప్పుడు నువ్వే అని అనలే, నువ్వే అని కూడా అనలేదు. నేను నీవన్నట్టే అని మాటలు చూడండి, ఎంత ఓర్పు ఉందాడు. నీవన్నట్టే, నేను చెప్పడంలా. ఆయన చెప్పేస్తే ఏమవుతుంది ఆడ? నువ్వే అని అంటే అక్కడ ఏం లేదని అర్థము. ఓర్పు లేదు, ఓర్పు లేనే లేదు. తన పక్షాన నువ్వే అంటే ఓర్పులా. అక్కడ ఆయన ఉపయోగించిన పదం ఎలాంటిది? నీవన్నట్టే, నేను చెప్పడంలా, నేనేం చెప్పడం లేదు, నువ్వన్నట్టే. ఎంత ఓర్పు! ఎవరైనా మనకు కీడు చేస్తే, ఎవరైనా మనల్ని అవమానపరిస్తే ప్రత్యక్షంగా మనము ఏం చేస్తాం? మనము నువ్వే 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 అంటాం అన్నమాట. ఆ పదాన్ని యేసు ప్రభు ఉపయోగించడం లేదు. కనుక రుజువేంది? ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు అనడానికి రుజువేంది? నాయన తన్ను అప్పగించిన వాడు తనకు తెలిసిన ఏం చేయలేదు ఆయన? ఏం చేయలేదు ఆయన? వాని విషయంలో అంత ఓర్పును కలిగి ఉంది. అంతేకాదు, వాని వలన సంభవించిన ఈ కీడును మిగిలిన శిష్యులకు మరణించేంతవరకు చెప్పినాడు ఆయన. ఎవరికి చెప్పలేదు. ఓర్పు చూడండి. ఆయన తనకు కీడు చేసినాడు, ఆ సంగతిని మరి ఏ శిష్యుడికి చెప్పలేదన్నమాట. ఏ ఒక్కరికి చెప్పలేదు ఆయన. అలాగనే సంఘంలో ఉన్నటువంటి మనము ఎవరి వలనైనా, సంఘంలో ఉన్న వారి వలన మనకు ఒక పరీక్ష వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, మనం ఓర్పును కలిగి ఉంటే రుజువు కావాలి. రుజువు ఏంది? ఎవరి వలన శ్రమ వచ్చిందో, ఎవరి వలన హింస వచ్చిందో వారిని గురించి నీవు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులతో చెప్పకూడదన్నమాట. నన్ను నిజంగా ఓర్పు ఉందంటే దాని రుజువు ఏంది నాయన? నీకు ఎవరైతే హాని చేసినారో, నీకు ఎవరైతే కీడు చేసినారో, నిన్ను ఎవరు శ్రమపరిచినారో, నిన్నెవరు నిందించినారో, నిన్నెవరు దూషించినారో వారిని గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి చెప్పకూడదు. ఆ మాట నీలోనే ఉండిపోవాలి. ఎప్పటిదాకా ఉండాలి? నువ్వు ఆ విషయము నీవు చనిపోయేంత వరకు ఉండాలి. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నిన్ను శ్రమ పెట్టిన వారిని గురించి నీవు ఇతరులకు చెప్తే, నువ్వు నోరు తెరిచి కానీ ఫలానా వాళ్ళ వలన నాకు శ్రమలు వచ్చినాయి అని కానీ అన్నావు అని అంటే ఏమి లేదని అర్థము? ఓర్పు లేదు. ప్రభువు ఓర్చుకున్న సంగతిని చెప్పింది ఎవరు? హెబ్రీ గ్రంథకర్త చెప్పినాడు అనమాట. ప్రభువు తనకు వ్యతిరేకముగా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఆయన ఓర్చుకున్నాడని యేసు ప్రభువు చెప్పినాడా, లేక మరెవరని చెప్పినారా? అదన్నమాట. నీవు ఓర్చుకున్నది నీ పక్షంగా ఎవరైనా చెప్పాలని కానీ నీవు చెప్పుకోకూడదు. నేను ఓర్పు కలిగి ఉండాను, నేను సహనం కలిగి ఉండాను, నేను దీర్ఘశాంతం కలిగి ఉండాను అనుకోకూడదు.
ఫలాని వారు నాకు ఇలాంటి కీడు చేసినారు, ఫలాని వాళ్ళు నన్ను హింసించినారు, ఫలాని వాళ్ళు నన్ను శ్రమ పెట్టినారు, ఇవేమి మనం చెప్పకూడదు. ఎందుకంటే ప్రభు అలా చెప్పలేదు. అలా చెప్తే ఏం లేదు, ఆయనలో ఓర్పు లేదు. కాబట్టి ఓర్చుకోవాలంటే మరొక గుణం కావాలి నాయన. ఈ ఓర్పు కలిగి ఉండడానికి మరొక గుణం ఏం కావాలి? సహనం. ఈ సహనం అనే గుణము నీకు ఓర్పును పుట్టిస్తుంది. ఓర్చుకున్నటువంటి నీవు ఎవరి వలన నీకు శ్రమలు వచ్చినాయో, ఎవరి వలన హింసలు వచ్చినాయో, ఎవరి వలన తిరస్కారాలు వచ్చినాయో వారిని గురించి ఎవరితో నువ్వు మరణించేంతవరకు చెప్పు అన్నమాట. మరణించేంతవరకు ఎవరికి చెప్పు. వారి వలన ఇది జరిగింది, వీరి వలన ఇది జరిగింది. అక్కడికి ఏం చేసినాం మనం? దాన్ని అక్కడికే మర్చిపోయినాం అన్నమాట. మరచిపోవాలి. కాబట్టి నేను చెప్పి ఈ మాటలు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 14 వచనంలో మరొక మాట చెప్పినాడు ఆయన. ఈ మాట మళ్ళీ యాకోబు నుంచే వద్దమ్మా. యాకోబు 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుకి ఏముందన్నాడు ఆయన? ఓర్పుకు క్రియ ఉంది. ఆ క్రియను ఏం చేయమంటాడు ఈయన? కొనసాగించమంటాడు. ఓర్పుకు ఒక క్రియ ఉంది. ఓర్పు అంటే అది ఒక కేవలం స్వభావము. ఆ స్వభావం అంటే అది ఒక క్రియ అన్నమాట. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు అని అన్నాడు. కాబట్టి నీవు ఓర్చుకున్నావంటే దాన్ని కొనసాగించాలి, ఒక క్రియగా కొనసాగించాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ పౌలు అన్నారు, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. కాబట్టి నిన్ను హింసించువారు, నిన్ను హింసించిన వారిని ఏం చేయమన్నాడు ఆయన? దీవించాలి. ఇది ఏ క్రియ? ఇది ఓర్పుకు సంబంధించినటువంటి క్రియ. నీవు ఓర్చుకున్నది నిజమైతే నిన్ను హింసించిన వారిని ఏం చేయాలి? అది ఓర్పుకి క్రియ అన్నమాట. ఈ క్రియను ఏం చేయమన్నాడు ఆయన? కొనసాగింపనీయుడి అని అన్నాడు. నీ జీవితకాలం అంతా నిన్ను తిరస్కరించిన వారు, నిన్ను శ్రమ పెట్టిన వారు, నిన్ను హింసించిన వారు, వారు ఎవరైనా సరే, వారు నీ సంఘంలో ఉన్నవారైతే వారి మీద నీవు ఓర్పు కలిగి ఉంటే, ఆ ఓర్పుకు 2 రకాలైన క్రియలు. ఒక రకమైన క్రియ ఏదంటే, నీవు మరణించేంత వరకు నిన్ను ఎవరు హింసించినారు, నిన్నెవరు తిరస్కరించినారు, నిన్నెవరు శ్రమ పెట్టినారు, వారిని గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి నువ్వు చెప్పకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ను హింసించిన వారిని ఏం చేయమంటాడు ఆయన? దీవించాలి. అంటే వారు నీ కీడు కోరుకున్నా వారు బాగుండాలని వారిని దీవించని అంటాడు. ఓర్పుకి ఇది 2వ రుజువు అన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి మనము ప్రభువును చూడాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని కూడా ప్రభువు ఎదుర్కొని ఎలా ఓర్పు కలిగి ఉన్నాడు వారి విషయములో. అలాగున సంఘములో నీ వారున్నారు, నా వారున్నారు. వారెవరైనా మనల్ని హింసించి, మనల్ని దూషించి, మనల్ని ద్వేషించి, మనల్ని అవమానపరిచి, మనల్ని నిందించి, మనల్ని శ్రమ పెట్టి, వారెవరైనా అలాంటివి మన వారి వలన సంభవించినప్పుడు వారిని గురించి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరికి మనం చెప్పుకోకూడదు. వారి విషయంలో ఏం చేయాలి? వారిని మనము దీవించాలి. వారు బాగుండాలని దీవించాలి. ఈ 2 రుజువులను మనము కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నామనడానికి రుజువులు అన్నమాట. ఈ 2 రుజువులను మనం కలిగి ఉన్నప్పుడు ఓర్పు అనేటువంటి ప్రభు మహిమలో ఉన్నటువంటి ఈ స్వభావము మన మహిమలో ఉంటుందన్నమాట. ఇలాగున ప్రభువులో ఉన్న ఒక్కొక్క గుణమును, ఒక్కొక్క లక్షణాన్ని, ఒక్కొక్క స్వభావాన్ని మన మహిమలో ఉండేటట్లుగా మనం చేర్చుకోవలసి ఉందన్నమాట. ప్రేమను, దయను, కనికరము, క్షమించడాన్ని, దీన మనసు కలిగి ఉండడాన్ని, సాత్వికాన్ని, ఈ గుణాలన్నింటినీ కూడా మన మహిమలోని, ప్రభు మహిమలో ఉన్న వాటిని మన మహిమలోనికి చేర్చుకోవడానికి ప్రభువు ఎలా జీవించినారు,
ప్రభు జీవించి ఎలాగో మాదిరికరంగా మనకు జీవితాన్ని ఉంచినారు. ఆ జీవితాన్ని మనం స్పష్టంగా చూడాలి. ఆయన జీవితంలో సంభవించినవి మనకును సంభవించాలి. అప్పుడు ప్రభు ఎలా వాటిని వాటిని ఫేస్ చేసి సాత్వికమును, దీన మనస్సును, ఓర్పును అగుపరిచినారు. అలాగనే మనం కూడా ఓర్పును, సహనమును, దీర్ఘశాంతమును, సాత్వికమును వీటన్నిటిని కూడా మనం అగుపరచాలి. అందువలన ఇవన్నీ కూడా మనకు ఎవరి వలన సంభవించాలంటే ప్రభువుకు తన వారి వలన సంభవించింది, మనకు మనవారి వలన సంభవించాలి. సంఘములో ఉన్న వ్యక్తుల వలన ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ నిందలు, ఈ బాధలు, అవమానాలు అవన్నీ సంభవించాలి. అప్పుడు 2 రకాలైన రుజువులను మనం చూపించాలి. ఒక రకము నెంబర్ 1, వారిని గురించి మనం మరణించేంతవరకు ఎవరికి చెప్పకూడదు. కానీ మనకంత ఓర్పు లేదు నాయన. ఎవరి వలనైనా మనకు చిన్న కీడు కలిగింది అని అనుకుంటే అప్పుడే వెళ్ళి 10 మందికి చెప్తుంటాం అన్నమాట. చెప్పడము ఏడవడం, చెప్పుకోవడము ఏడవడం, చెప్పుకోవడము ఏడవడం. మరి కొంతమంది వెంటనే చెప్పకపోయినా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తారనమాట. చెప్పేస్తారు. ఆ సీక్రెట్ మనసులోనే పెట్టుకోరు. వాళ్ళు అట్లా చేసినారు, వాళ్ళు ఇట్లా చేసినారు, వాళ్ళు అలా మాట్లాడినారు, ఇలా మాట్లాడారు. ప్రభు ఎప్పుడు ఎవరితో చెప్పలే వాళ్ళని గురించి. అందువలన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీవు మరణించేంత వరకు నిన్ను ఎవరు హింసిస్తున్నారు, నిన్ను ఎవరు శ్రమ పెడుతూ ఉన్నారు, నిన్ను ఎవరు తిరస్కరిస్తూ ఉన్నారు, ప్రభువు కొరకు నీవు జీవించాలనుకున్నప్పుడు నిన్ను ఎవరు తిరస్కరిస్తున్నారు వారిని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అలాంటి వారిని సహితము ఏం చేయాలి? వారిని దీవించాలన్నమాట. వారినే ప్రేమించాలి, వారి మీద దయ చూపించాలి, వారినే కనికరించాలి. ఇవి రుజువులుగా ఓర్పు కలిగి ఉండాము అనడానికి ఈ రుజువులను మనం అగుపరుచుకోవాలన్నమాట. అలాగున ప్రభువులో ఉన్న ప్రతి గుణాన్ని, ప్రతి లక్షణాన్ని, ప్రతి స్వభావాన్ని కూడా ఆయన మహిమలో ఉన్న వాటిని ఆయనకు వలె జీవించి మన మహిమలోనికి మనం చేర్చేసుకుంటే మనము క్రీస్తు యొక్క మహిమను పొందుతామన్నమాట. ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు చచ్చేంతవరకు ఇల్లు కట్టాలని చెప్పుకోవడం కాదు నేను. అలాగే క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలంటే ఇల్లు కట్టాలని కాలమంతా చెప్తే వాడు ఇల్లే కట్టడు. క్రీస్తు మహిమను పొందాలని మనం కాలమంతా చెప్పినా మనం క్రీస్తు మహిమను పొందాం. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇల్లు కట్టుకోవాలని ఒక నిర్ణయం. నువ్వు అప్పు చేస్తావు, నువ్వు ఎంత కష్టపడతావు, ఏం చేస్తావేమో, ఒక ఇంటిని నిర్మించుకుంటావు. ఇంటిని నిర్మించుకున్నప్పుడు నీకు మహా ఆనందం, ఆ ఇంటిలో నీవు నివాసం ఉంటావు అన్నమాట. నీవు చెప్పుకుంటూనే ఉండి ఇల్లే నిర్మించుకోకపోతే అందులో నీవు నివాసమే ఉండలేవు అన్నమాట. అందువలన ఎప్పటికీ నీకు నివాసమే లేదన్నమాట. చాలామందిని చూడండి, నేను బాడుగిండ్లలోనే జీవితాన్ని అంతా గడిపేస్తాను. కేవలం బాడుగిండ్లలోనే జీవితాన్ని గడుపు, అది రైట్ కాదు నాయన, అది రైట్ కానే కాదు అన్నమాట. నీవు దేవుని కుమారుడవు, దేవుని పిల్లలం మనం, కనీసం సొంత ఇల్లు కూడా లేకపోతావు మనం. కనుక ఇక్కడ శరీరము నివాసం ఉండడానికి ఒక ఇల్లు కావాలి, మన ఆత్మ నివాసం ఉండడానికి నిత్య నివాసాలు కావాలన్నమాట. నీవు శరీరం మరణించేంత వరకు ఇంటిని నిర్మించుకోవాలని కేవలం మాటలతోనే సరిపెడితే ఇక్కడ నీకు నివాసం లేదు. అలాగే క్రీస్తు మహిమను పొందాలని జీవితకాలం అంతా నువ్వు మాటలతోనే గడిపేస్తే క్రీస్తు మహిమను పొందకపోతే ఆ నిత్య నివాసాలను పెళ్ళి నీవు ఉండలేవు, నేను ఉండలేను, మనం ఎవరు ఉండలేవు. అందువలన మనల్ని రక్షించడానికి ప్రభు సిలువలో ప్రాణాన్ని ధారపోసినారు కదా, అది వ్యర్థం. మనల్ని పరలోక రాజ్యానికి నడిపించడానికి ఆయన సంఘాన్ని స్థాపించినారు, ఆ సంఘంలోనికి మనల్ని పిలిచినారు కదా, ఈ పిలుపు వ్యర్థం. ఈ సంఘములో ప్రభువును పోలి జీవించడానికి అవకాశం ఇచ్చినారు కదా, ఈ అవకాశము వ్యర్థం. అన్నింటినీ మనం వ్యర్థపరిచేసి ప్రభు యొక్క మహిమను పొందకనే మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసు మన కొరకు నిత్య నివాసాలను సిద్ధపరుస్తూ ఉండగా ఆ నిత్య నివాసాల్లోనికి వెళ్ళి శాశ్వతంగా వారితో ఉండగలిగే అవకాశాన్ని కోల్పోయి వారికి దూరంగా సాతానునికి దగ్గరగా నరకంలో పోయి ఉండేటువంటి ఒక పరిస్థితి అయితే ఉందన్నమాట. అందువలన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బహు జాగ్రత్త పడాలి. మనమైతే బహు జాగ్రత్త పడాలి. మనం కలిగి ఉన్నవి ఏవి
మనం ఉన్నంత వరకే మనవి. నేను అనుకోండి నాయన, నాకు భార్య ఉంది, పిల్లలు ఉండరు. నేను బ్రతికిన వరకే భార్య పిల్లలు. ఈ దినం నేను మరణిస్తే భార్య లేదు, పిల్లలు లేదు. అలాగే నా భార్య ఉంది, ఆమె బ్రతికినంత వరకే నా భర్త, నా పిల్లలు. ఆమె చనిపోతే ఇక భర్త లేడు, పిల్లలు లేరు అన్నమాట. అవే కాదు, అవి ఇంపార్టెంట్. అవే కాదు, కట్టుకున్న ఇల్లు అయినా మందు కాదు, వేసుకున్న బట్టలైనా మనవు కావు. అలాగే అలంకరించుకోవడానికి కొనుక్కున్న బంగారు మనది కాదు. అది వరకు మన చేతిలో డబ్బు ఉందా, అది కూడా మనది కాదు. మీరు చూడండి ఆయన, దయా దాక్షిణ్యం లేకుండా ఒక చనిపోయిన శరీరంలో ఉన్న వేళ్లకు ఉన్న రింగులకు బెరికేసుకుంటారు. రింగుని పెరుక్కొనే సమాధి చేస్తారు, దాంతో కూడా సమాధి చేయరన్నమాట. ఒకవేళ ఒక స్త్రీ చనిపోయింది, ఆమె మెడలో ఏదైనా బంగారు ఉందా లాగేసుకుంటారన్నమాట. చెవుల్లో బంగారు ఉన్నా లాగేసుకుంటారు. నిర్దాక్షిణ్యంగా వారు కష్టపడి సంపాదించుకున్నారు కదా, తీసుకొని పోని అని అనుకోరు. ఎందుకంటే వాళ్ళు తీసుకొని పోరు, అది మట్టి పాలు అవుతుంది అనమాట. ఎందుకు మట్టి పాలు కావాలి, మనం తీసుకుంటే మనకు ఉపయోగపడుతుందని లాగేసుకుంటారు. అందువల్ల మనం మరణించిన తర్వాత సంపాదించుకున్న దాన్ని దేన్ని తీసుకొని వెళ్ళలేము. క్రీస్తు మహిమను సంపాదించుకుంటే అది ఒక గౌరవం, అది ఒక ధైర్యం, అది ఒక ఘనత మన ఆత్మలో. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందడానికి తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచినాడు. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలి, క్రీస్తు మహిమను పొందాలనుకుంటే అది రైట్ కాదు. మనం క్రీస్తు మహిమను పొందడానికి ప్రతి దినము ప్రయాసపడాలి, ప్రతి దినము శ్రమ పడాలన్నమాట. క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తు మాట్లాడిన విధంగా మాట్లాడాలి, క్రీస్తు నడుచుకున్న నడతను మనం అవలంబించాలన్నమాట. ఆయన ఎవరిని దూషించాల, ఆయన ఎవరిని ద్వేషించాల, అందరినీ ప్రేమించినాడు, అందరినీ కనికరించినాడు, అందరినీ ఆదరించినాడు, అందరినీ క్షమించినాడు. ఆయన తన ప్రాణమును మన కొరకు ధారబోసినాడు. మనము మన ప్రాణములను ఇతరుల కొరకు ధారబోయకపోయినా ఆయన అగుపరిచిన ఈ ఓర్పును, ఈ సహనమును, ఈ దీర్ఘశాంతమును, ఈ సాత్వికమును, దీనత్వాన్ని, వీటన్నిటి కూడా ఒక్కొక్క దాన్ని మన మహిమలోనికి మనము క్రీస్తును చూసి క్రీస్తుకు వలె జీవించి మన ఆత్మకు చేర్చుకోవలసిన అవసరత మనకుందన్నమాట. ఈ అవసరతను మీలో పురుషులు స్త్రీలు గుర్తించి ఈ అవసరతను మీరు తీర్చుకోవడానికి మీ జీవితకాలంలో మీరు ఏ కుటుంబంలో ఉన్నారు, కుటుంబంలో ఉన్నాం మనం, కుటుంబాల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, అనేక బాధ్యతలు కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటి మధ్య ఇది కూడా నా బాధ్యత, ప్రభువు యొక్క మహిమను పొందడం అనేది నా బాధ్యత అని ఈ బాధ్యతను పక్కకు నెట్టివేయకుండా ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగితే, క్రీస్తు యొక్క మహిమను పొందగలిగితే మనం ధన్యులమవుతాం. అందుకొరకు తండ్రి దేవుడు మన సంఘంలోని పిలిచినాడు. అందువలన మనలో ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు యొక్క మహిమను పొందాలని మాటలలో కాకుండా మీ ప్రవర్తనలో, మీ క్రియలలో, మీ దినచర్యలో, మీ జీవితంలో, మీ నడతలో క్రీస్తును పొందడానికి మీరు ప్రయాసపడండి. మనం ప్రయాసపడాలన్నమాట. అలాగున మనం ప్రయాసపడితే కొంతకాలానికి మనం మరణించేసరికి ఒక 30%, ఒక 40% క్రీస్తు యొక్క మహిమను మనం పొందగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ఇందుకొరకే తండ్రి అయిన దేవుడు సంఘంలోనికి మనల్ని పిలిచాడు. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2:14 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1:26 మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుడి అని పేతురు తన 2వ పత్రిక 1:10 చెప్పినాడు అన్నమాట. అందువలన ఈ పిలుపును, ఈ ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోగలిగితే మన జీవితకాలం అంతట్లో ప్రభువును అనుసరించగలిగితే, ప్రభువుకు వెళ్ళి జీవించగలిగితే క్రీస్తు యొక్క మహిమను, ప్రభు యొక్క మహిమను మన మహిమలోనికి మనం పొందగలిగే అవకాశం ఉంది. క్రీస్తు మహిమను మనం పొందగలిగితే నెక్స్ట్ ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2:11 తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మును పిలుచుతున్న దేవుడు. ఆయన తన రాజ్యానికి, తన మహిమకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు మహిమను పొందిన వారు పాత్రులు అవుతారు, యోగ్యులు అవుతారు, అర్హులు అవుతారు.
క్రీస్తు మహిమను పొందినటువంటి వారు, అవకాశాలను చేజేతులారా పోగొట్టుకున్న వారు. అందువలన ఇవ్వబడే ప్రతి అవకాశాన్ని, ప్రతి దినాన్ని, ప్రతి క్షణాన్ని, ఇవ్వబడే ప్రతి అవకాశాన్ని, మన జీవితంలో దేవుడు మనకిచ్చే ప్రతి సందర్భాన్ని కూడా ప్రభువు యొక్క మహిమను పొందడానికి మనం ప్రయాసపడగలిగితే మనం ధన్యులం అవుతాం. దయతో ఈ కొద్ది ఆలోచనలు మీరందరూ ఆలోచన చేయాలని మీకందరికీ మనవి చేస్తూ వీటిని అనుసరించాలని మరెక్కువగా మిమ్మల్ని నేను బ్రతిమలాడి వేడుకుంటాను. ఎవరు నన్ను ఈ వారం బుధవారం జరిపేది వాక్యం చెప్పేది ఎవరు? ఈ బుధవారం నువ్వు చెప్తాను ఆయన సిద్ధపడి నేతాజీ బుధవారం వాక్యాన్ని వినిపిస్తాడమ్మా. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహోపకారివైనటువంటి మా తండ్రి, మీ మహిమను బట్టి, ఘనతను బట్టి, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి తండ్రి, సంఘములో ఉన్న మేమందరమును మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గత వారం అంతట్లో మాకు క్షేమాన్ని కలుగు చేసి మా ఆయుష్ కాలాన్ని పొడిగించి ఈ ప్రభు దినమునందు మీ సమూహంలో సంఘముగా తిరిగి మమ్మల్ని చేర్చి మీ కుమారుని యొక్క మహిమను ఎలాగో మేము పొందగలము ఆ సంగతులను దయతో మాకు నేర్పించి ఈ ఆరాధన కార్యక్రమాన్ని సవ్యంగా మీరు జరిపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితకాలం అంతా ప్రభువు యొక్క మహిమను పొందాలి అని కేవలం మాటలతో మాత్రం సరిపెట్టుకోకుండా నీవు మాకు అనుగ్రహించే ప్రతి దినమును, ప్రతి క్షణమును ప్రభువు యొక్క మహిమను పొందుటకు మేము ప్రయాసపడినట్లు మమ్మల్ని కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సందర్భంలో ప్రభువు తన వారి ద్వారా ఎలా తిరస్కారములను ఎదుర్కొన్నారు, ఆ తిరస్కారం అంతటిని ఆయన ఎలా ఓర్చుకొని వారి పట్ల ప్రేమను అగుపరిచినారు. అలాగుననే నేడు సంఘంలో ఉన్న మేము మా వారి ద్వారా అనేక తిరస్కారములను ఎదుర్కొని ఆ తిరస్కారములను ఓర్చుకొని అలాంటి వారిని సైతము మేము ప్రేమించగలగడానికి ప్రభువు యొక్క మనస్సును, ప్రభువు యొక్క జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆయన. ముఖ్యముగా ప్రభువు యొక్క మహిమలో ఉన్న ఈ ఓర్పు అనే గుణాన్ని మా మహిమలోనికి చేరవేసుకోవడానికి మాలో ఉన్న అతిశయాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని మేము విడిచిపెట్టినట్లుగా కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఓర్పును కలిగి ఉండడానికి కావలసిన సిద్ధపాటును కూడా మేము కలిగి ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. కేవలం మేము క్రైస్తవులుగా మాత్రం మిగిలిపోకుండా క్రీస్తును కోరి జీవించేటువంటి క్రీస్తు శరీరములోని అవయవాలుగా మేము ఉండినట్లుగా కనికరించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆయా కుటుంబాల్లో ఉన్న మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి నాయన, అనేక అవసరాలు ఉన్నాయి తండ్రి, అనారోగ్యాలు ఉన్నాయి తండ్రి. అలాగనే సమస్యలు లేకపోలేదు, శ్రమలు, హింసలు కూడా ఉన్నాయి నాయన, బాధ్యతలు ఉన్నాయి తండ్రి. వీటన్నిటి మధ్య మేము చిక్కుకొని అసలు బాధ్యతను, ప్రభువు యొక్క మహిమను మా ఆత్మలకు పొందాలి అన్న బాధ్యతను మర్చిపోతున్నాము. మేము ఎన్ని బాధ్యతల మధ్య ఉన్నాను, కుటుంబంలో అనేక సమస్యల మధ్య మేము కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాం. ప్రభువు యొక్క మహిమను మాత్రం పొందాలి అన్న సంగతిని మర్చిపోకుండా ప్రతి దినములోను, ప్రతి క్షణములోనూ వాటిని జ్ఞాపకాల్లో ఉంచుకొని వాటి కొరకు మేము ప్రభువు మహిమను పొందడం కొరకు ప్రయాసపడలాగా ప్రభు చూపించమని వేడుకుంటున్నాం. మా మనవిని మన్నించమని ప్రార్థిస్తున్నాం. అటు సంఘాన్ని, సంఘ కార్యక్రమాలను దీవించండి. సంఘములో సువార్థికులు తయారుగుటకు మీ మహా కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది మీ కుమారుని యొక్క సంఘము నాయన. మీ కుమారుని యొక్క సంఘములో సువార్థికులు మీరు తయారు చేయడం వలన సంఘం ద్వారా అనేకులకు సువార్త విస్తరించడానికి
వినిపించడానికి, కొన్ని ఆత్మలనైనా మీరు రక్షించి సంఘంతో చేర్చడానికి, మీ కుమారుని యొక్క సంఘం విస్తరించలాగున, మీ కుమారుని యొక్క సంఘం అభివృద్ధి చెంది అనేక మంది మీ కుమారుని పోలిన కుమారులు ఈ సంఘంలో తయారుగులాగున, మీ చిత్తం మీ సంకల్పం ఈ సంఘంలో నెరవేర్చబడలాగున మరింత కనికరించమని, ఈ గొప్ప ఏర్పాటులో సువార్థికులుగా మాలో అందరినీ మీరు వాడుకుందరని కూడా ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మీ కుమారునికి రాకడ కొరకు, మీ కుమారునికి మహిమతో సిద్ధపడులాగున ప్రతి ఒక్కరూ క్రీస్తు మహిమ పొందుటకు మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మనల్ని మన్నించమని తండ్రి. ఈ దినము సాయంత్రంగా కంచరపాడులో జరగబోయే ఆరాధన కార్యక్రమాన్ని దీవించండి ఆయన. ఈ వారం అంతట్లో కూడా క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని మాకు దయచేసి మీ కార్యక్రమాల్లో మేము చురుగ్గా పాల్గొని మీకు మహిమను, ఘనతను, కీర్తిని కలుగు చేసే విధంగా ప్రభు పక్షమును మేము ప్రయాసపడినట్లు ప్రోత్సహించమని, వాళ్ళ ప్రతి ఒక్కరిని దీవించమని, నీకు కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి వారికి ఉన్న ప్రతి న్యాయమైన అవసరాలలో ఈ జోక్యాన్ని దయచేసి ప్రోత్సహించమని ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.